హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ ను అల్లు అర్జున్ చేయలేకపోతున్నాడు. రాకా షూటింగ్ మొత్తం ముంబైలోనే జరుగుతోంది. షూటింగ్స్ కి, మేకప్ టెస్ట్ కి, రిహార్సల్స్ కి ఇలా ప్రతిదానికి ముంబై వెళ్లి రావడంతో అల్లు అర్జున్ అలసిపోతున్నాడట. అందుకే ముంబైలో ఓ ఇంటివాడు కావాలని బన్నీ డిసైడ్ అయ్యాడా? చూద్దాం. హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్ లోనే వెళుతున్నా 2 గంటల ముందు ఇంటి నుంచి బయలుదేరడం, ఫ్లైట్ జర్నీ 1 గంట, మళ్లీ ముంబై ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్లాలంటే ఎలా లేదన్నా 5-6 గంటలు పడుతోందట. ఫ్యామిలీ ఏమో హైదరాబాద్ లో ఉంటుంది. అటు ఇటు తిరగడంతోనే టైం చాలా వేస్ట్ అయిపోతోంది. సినిమాపై కాన్సంట్రేషన్ తగ్గుతుందని భావిస్తున్న బన్నీ ముంబైలోనే ఇల్లు కొనే పనిలో ఉన్నాడట. పుష్ప 2 తర్వాత బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాకా షూటింగ్ ఇంకో ఏడాది పైనే పడుతుంది. మరో పాన్ ఇండియా మూవీ ఓకే చేసినా ముంబైలో ఉండాలి. షటిల్ సర్వీస్ తో విసిగిపోయిన స్టైల్ స్టార్ ముంబైలో తనకంటూ సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన టేస్ట్ కు తగ్గట్టు ఇల్లు వెతికే పనిలో బన్నీ బిజీ అయిపోయాడు. రాకా షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యేట్టు కనిపించడం లేదు. సినిమా మొదలై ఏడాది దాటినా గ్లిమ్స్ కు సరిపోయే కంటెంట్ ను కూడా షూట్ చేయలేకపోయాడు దర్శకుడు అట్లీ. ఈ నెల 8న బన్నీ బర్త్డే సందర్భంగా స్త్రీతో సరిపెట్టాడు. సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. షూటింగ్ ఓ కొలిక్కొచ్చిన తర్వాతే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారని తెలిసిందే. పెద్ద రిలీజ్ ఆగిపోవడమే పెద్ద సమస్యగా మారితే, మరోవైపు రోజుకొక ఐటెం గర్ల్ పేరు చక్కర్లు కొడుతోంది. ఐటెం గర్ల్ గా కొత్తగా తెరపైకి వచ్చింది ఎవరు? అసలు చిత్ర యూనిట్ ఐటెం సాంగ్ తీసే మూడ్ లో ఉందా? కొత్తగా వచ్చిన ఐటెం గర్ల్ వార్తలో నిజమెంత? మార్చి 27న రావాల్సిన పెద్ది ఏప్రిల్ 30కు, ఆ తర్వాత జూన్ కు షిఫ్ట్ అయింది. జూన్ లో వస్తున్నామని చెప్పారే గానీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఇంతలో సినిమా రీషూట్ కు వెళుతోందన్న న్యూస్ గుప్పుమంది. ఈ లెక్కన సినిమా జూన్ లో రావడమూ కష్టమే. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇలాంటి టైంలో ఐటెం గర్ల్ వార్త గాసిప్పే మరి. పెద్ది ఐటెం గర్ల్ ఛాన్స్ చాలా మందిని ఊరించింది. దిశా పటాని, మృణాల్ ఠాగూర్, ఆ మధ్య రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ మానస వారణాసిని కూడా వదిలిపెట్టలేదు. లేటెస్ట్ గా సంయుక్త మీనన్ పేరు బయటకొచ్చింది. అఖండ 2లో సంయుక్త ఇంపార్టెంట్ రోల్ తో పాటు ఐటెం సాంగ్ చేసింది. బాలయ్య సంయుక్తపై తీసిన జాజికాయ సాంగ్ డ్యూయట్ అన్న పేరుతో ఐటెం సాంగ్ కలరింగ్ ఇచ్చారు. ఈ లెక్కన పెద్దిలో ఐటెం గర్ల్ గా చేయటానికి సంయుక్త ఓకే చెప్పినట్టు వచ్చిన వార్త వైరల్ అవుతోంది. పెద్ది మేకర్స్ ఐటెం సాంగ్ తీసే మూడ్లోనే లేరు. ఏ సీన్స్ రీషూట్ చేయాలి, ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, యాక్టర్స్ డేట్స్ దొరుకుతాయా వంటి మెయిన్ టెన్షన్ పెట్టుకుని స్పెషల్ సాంగ్ గురించి స్పెషల్ గా ఆలోచించేలా మేకర్స్ లేరు. రీషూట్స్ పూర్తి కావడానికి ఎంత టైం పడుతుందో తెలియటం లేదు. సినిమా దసరాకు వచ్చినా, డిసెంబర్లో వచ్చినా చివర్లో తీసేది ఐటెం సాంగే. ఎప్పుడో తీసే ఈ పాట కోసం ఇప్పటి నుంచి ఆలోచించరు. అప్పటిదాకా వచ్చే ఐటెం గర్ల్ వార్తలన్నీ పుకార్లే మరి. ఆ సమయంలో ఎవరు ఐటెం గర్ల్ గా మారతారో చూడాలి మరి. రెండోసారి తల్లి కాబోతున్న సంగతిని దీపికా పదుకునే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీపికా నటిస్తున్న 2 సినిమాలు రాకా, కింగ్ షూటింగ్ సగంలోనే ఉన్నాయి. ఒకవైపు ప్రెగ్నెన్సీ, మరోవైపు బ్యాలెన్స్ షూటింగ్ ఎలా కంప్లీట్ చేస్తుంది? రాకాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎలా నటిస్తుంది? ఈ డౌట్స్ కు దీపికా మేకర్స్ ఏమని క్లారిటీ ఇచ్చారు. దీపికా ప్రెగ్నెన్సీ వార్త ఫ్యామిలీకి సంతోషం తీసుకొచ్చిన, సెట్స్ పై ఉన్న సినిమాలు ఎలా పూర్తి చేస్తుందన్న డౌట్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. ఈ అమ్మడు ప్రస్తుతం రాకాలో అల్లు అర్జున్ సరసన, కింగ్ లో షారుఖ్ ఖాన్ తో జతకడుతోంది. ఈ 2 సినిమాలో దీపిక పోర్షన్ ఇంకా బ్యాలెన్స్ కూడా ఉంది. డెలివరీ తర్వాతే సెట్స్ పైకి వస్తుందని, ఈ లెక్కన కింగ్, రాకా ఇప్పట్లో రిలీజ్ కావంటూ ప్రచారం కూడా సాగింది. అయితే సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే విశ్రాంతి తీసుకుంటుందట. తన పార్ట్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాల్సిందిగా మేకర్స్ ను దీపిక కోరిందని తెలిసింది. రాకాలో దీపిక నటిస్తోందంటూ రిలీజ్ చేసిన వీడియోలో యాక్షన్ డాల్ గా కనిపించింది. బ్యాలెన్స్ ఉన్న యాక్షన్ సీన్స్ ను వైద్య బృందం పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేయాలని దీపిక నిర్ణయించుకుంది. వీలైనంత తొందరగా తన సీన్స్ పూర్తి చేయాలని దీపిక దర్శక నిర్మాతలను కోరిందట. కల్కి షూటింగ్ టైంలో దీపికా పదుకునే ప్రెగ్నెన్సీ వార్తను తెలిపింది. గర్భవతిగానే కల్కి షూటింగ్ ను పూర్తి చేసింది. ముంబైలో జరిగిన కల్కి ప్రమోషన్స్ కు మాత్రమే హాజరైంది దీపిక. ఈసారి 2 సినిమాలు చేతిలో ఉన్నాయి. రాకాతో పాటు కింగ్ లో కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయని తెలిసింది. ఏడాది తర్వాతే షూటింగ్ అంటే నిర్మాతలు కోట్లల్లో నష్టపోతారు. రాకా రిలీజ్ డేట్ ను ఇంకా ప్రకటించకపోయినా కింగ్ డిసెంబర్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. అందుకే జాగ్రత్తలు తీసుకుంటూ యాక్షన్ సీన్స్ షూటింగ్ పూర్తి చేస్తానని దీపిక మేకర్స్ కు చెప్పిందట. మార్చ్ లో సెట్స్ పైకి వస్తుందన్న చిరంజీవి బాబీ సినిమా ఎందుకు మొదలు కాలేదు?
ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని సిచ్యువేషన్ లోకి ఎందుకు వెళ్ళింది? చిరంజీవి బాబీ సినిమా 150 కోట్లు పెట్టే పరిస్థితుల్లో నిర్మాత లేరా? ఈ లెక్కన మెగాస్టార్ మూవీకి ప్రొడ్యూసర్ మారతాడా? తెలుగులో పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్న మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి నటించే బాబీ సినిమాను కన్నడ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టాడు. సినిమా కేవీఎన్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కాల్సిందే. అయితే ఆల్రెడీ ఇదే బ్యానర్ లో రూపొందిన జననాయకన్ సెన్సార్ ఇబ్బందుల్లో పడి రిలీజ్ కి నోచుకోలేదు. విజయ్ చివరి చిత్రం కావడంతో 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చారని టాక్. తీరా బడ్జెట్ కాస్త 400 కోట్లకు చేరింది. రిలీజ్ కి ముందే సినిమా పార్టులుగా బయటకు వచ్చేసింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వచ్చినా లీకేజ్ కావడంతో చూడాలన్న ఇంట్రెస్ట్ తంబిల్లో ఉంటుందా లేదా అన్న భయం లేకపోలేదు. జననాయకంతో నిర్మాత భారీగా నష్టపోయాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న సినిమాలన్నీ పెద్దవే. KGF 2 తర్వాత యష్తో టాక్సిక్ నిర్మించే ఛాన్స్ ఈ బ్యానర్ కి దక్కిన బడ్జెట్ అంచనాలు దాటిపోయింది. టీజర్ ట్రైలర్ లో మితిమీరిన రొమాన్స్, వైలెన్స్ ఉండడంతో విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇంతవరకు OTT కాకపోవడంతో టాక్సిక్ జూన్ 4న వస్తుందా లేదా అన్న డౌట్ కూడా ఉంది. కేవీఎన్ నుంచి సినిమా వస్తుందంటే వివాదం కంపల్సరీ అయిపోయింది. కన్నడలో రూపొందిన పాన్ ఇండియా మూవీ కేడీలోని పాట వివాదాస్పదమైంది. హిందీ సాంగ్ సాహిత్యం వల్గర్ గా ఉందని అభ్యంతరాలు రావడంతో కేంద్రం స్పందించి అన్ని వేదికల్లోనూ పాటను తొలగించాలంటూ CBFCని ఆదేశించింది. దీంతో హిందీ పాటను యూట్యూబ్ లో తొలగించారు. చేతి నిండా పెద్ద సినిమాలు, షూటింగ్ పూర్తయినా రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఎన్నో కోట్లలో అప్పులు, ఒకవైపు వడ్డీలు కడుతున్నా ఒక్క రూపాయి రాని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో చిరంజీవి బాబీ సినిమా డైలమాలో పడింది. జననాయకన్ టాక్సిక్ ఆగిపోవడంతో ఆ ఎఫెక్ట్ మెగాస్టార్ మూవీపై పడింది. మార్చిలో మొదలు కావాల్సిన సినిమా ఇంతవరకు చప్పుడు చేయడం లేదు. ఇదే బ్యానర్ లో సినిమా ఉంటుందా లేదా, మరో నిర్మాణ సంస్థతో రూపొందుతుందా అన్న క్లారిటీ లేదు. ఒకవేళ ఇదే బ్యానర్ లో మొదలైనా అడ్డంకులు లేకుండా రిలీజ్ అవుతుందా అన్న డౌట్ మెగా ఫ్యాన్స్ ని వెంటాడుతోంది. 2026 మొదలై అప్పుడే 4 నెలలు అయిపోయింది. రిజల్ట్ ఎలా ఉంది అంటే ఎప్పట్లానే 10% సక్సెస్ కూడా కనిపించలేదు. ఆ 3 సంక్రాంతి హిట్స్ తప్ప మరొక హిట్ కనిపించలేదు. ఫిబ్రవరి, మార్చిలోనే కాదు, ఏప్రిల్లో ఇంతవరకు సరైన హిట్ పడకపోవడం షాక్ ఇస్తోంది. 4 నెలల్లో 3 నెలల పాటు ఒక్క బ్రేక్ ఈవెన్ మూవీ కూడా లేకపోవడం చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందా అనిపిస్తోంది. పర్వాలేదన్న సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి చేతులు తెస్తోంది. దీనికి తోడు IPL సీజన్ గట్టి దెబ్బ కొడుతోంది. వీకెండ్ ఆడితే చాలు ఎంతో కొంత వస్తుందనుకోవడానికి వీలు లేకుండా IPL అడ్డుకుంటోంది. టీవీలకు అతుక్కుపోవడంతో ఫస్ట్ షో, సెకండ్ షోలో జనాలు కనిపించడం లేదు. సంక్రాంతికి వచ్చిన 5 సినిమాల్లో 3 హిట్ అయ్యాయి. ఆ 3 హిట్స్ నే చెప్పుకుంటూ 2026ను గడిపేస్తోంది. మనశంకర వరప్రసాద్ ను 122 కోట్లకు అమ్మితే 186 కోట్లు వచ్చింది. నారీ నారీ నడుమ మురారి 10 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటే 19 కోట్లు వచ్చింది. అనగనగా ఒక రాజుతో నవీన్ పోలిశెట్టి వరుసగా 4వ హిట్ ను వెనకేసుకున్నాడు. సినిమాను 27 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఫిబ్రవరి, మార్చిలో తెలుగు బాక్స్ ఆఫీస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది. రిలీజ్ అయ్యే సినిమాలకు క్రేజ్ ఉండటం లేదు. క్రేజ్ ఉన్న సినిమాలు ఫ్లాప్స్ అవుతున్నాయి. గత 2 నెలలుగా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసిన స్ట్రైట్ మూవీ ఒక్కటి లేకపోయినా డబ్బింగ్ సినిమా దురంధర్ 2 ఒక్కటే జోరు చూపించింది. సమ్మర్ లో ఏదో ఒక సినిమా లాభాలు తెస్తుంది అనుకుంటే అది లేదు. సమ్మర్ కూడా ఫ్లాపులతోనే గడిచిపోతుందా అనిపిస్తోంది. ఏప్రిల్లో క్రేజీ మూవీస్ వచ్చినా ఒక్కటి బాక్స్ ఆఫీస్ ని మెప్పించలేదు. పాజిటివ్ టాక్ వచ్చింది కదా, డబ్బులు వస్తాయనుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో కాస్తో గొప్ప కపుల్ ఫ్రెండ్లీ బెటర్ మూవీ అనుకుంటే బ్రేక్ ఈవెన్ కాలేదు. డబ్బింగ్ మూవీ విత్ లవ్ ఆకట్టుకున్నా ఆ రేంజ్ లో వసూళ్లు రావట్లేదు. సుహాస్ నటించిన హే బలవంత్, శ్రీ విష్ణు విన్యాసం ఎంటర్టైన్ చేసినా పట్టించుకునే టైం తెలుగు ఆడియన్స్ కు లేదు. ఎంత ఫ్లాప్ మూవీ అయినా రిలీజ్ అయిన ఫ్రైడే, వీకెండ్ లో ఎంతో కొంత వసూళ్లు రాబట్టేది. 100 రోజులు 50 రోజులు ఆడటం పోయి వీకెండ్ సినిమాగా మారింది. పోనీ 3 రోజులైనా కలెక్షన్స్ వస్తున్నాయా అంటే అది లేదు. డెకాయిడ్ కు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినా బ్రేక్ ఈవెన్ 30 కోట్లు దాటడం కష్టంగా ఉంది. బైకర్ కోసం శర్వానంద్ 13 కేజీలు తగ్గి రేసర్లా మారాడు. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ స్పోర్ట్స్ డ్రామా అందరినీ మెప్పించలేకపోవడంతో భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఇక రాకాస ఓకే అనిపించుకున్నా ప్రాఫిట్స్ మాత్రం తీసుకురాలేకపోయింది. సమ్మర్ లో వచ్చిన ఏకైక పెద్ద సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ భారీ నష్టాలు చూసింది. పెద్ది ఊరించినా ఎప్పుడు వస్తుందో తెలీదు. సమ్మర్ లో చిన్న సినిమాలకు కాంపిటీషన్ లేదు. కావలసినని థియేటర్స్ దొరికినా హిట్ కొట్టిన మూవీ ఒక్కటి లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడే పరిస్థితి రానుంది. సరైన క్రేజీ ప్రాజెక్టు ఒక్కటి థియేటర్స్ లోకి రావటం లేదు. వచ్చినా సైలెంట్ గా వెళ్లిపోతున్నాయి. ఒకవైపు OTT, మరోవైపు IPL సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. లేదా బ్రేక్ ఈవెన్ అని కాకుండా మనశంకర వరప్రసాద్ లా సూపర్ హిట్ అని చెప్పుకునే సినిమా ఎప్పుడు పడుతుందో చూడాలి మరి.